ఆ మున్సిపాలిటీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. విలీన గ్రామాల పరిస్థితి మరీ దయనీయం. పాలకులు పట్టించుకోరు, అధికారులు తిరిగి చూడరు. 8 ఏళ్ల కాలంలో ఏకంగా 12 మంది కమిషనర్లు మారారు. వైరా మున్సిపాలిటీలో ప్రజల అవస్థలు అంతా కావు. పాలకుల నిర్లక్ష్యంతో వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. పాలకులు మారినా ఆ పురపాలిక తలరాత మారడం లేదు. పట్టణమే కాదు, విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే గగనంగా మారింది. ఈ లాలాపురం, పల్లిపాడు, దిద్దుపూడి, సోమవారం ఎన్ని పల్లెటూరుతో సమానం అయినా ఇది తీసుకెళ్లి వైరా మున్సిపాలిటీ పరిధిలో కలిపారు. ఈ అన్ని గ్రామ పంచాయతీకి ఎట్టుందో ఈ అప్పుడు ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీ పడ్డ తర్వాత అంతే ఉంది. కానీ ఇంటి ట్యాక్స్ కానీ లేకపోతే ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే గోడలు కట్టుకున్నా ఒక బోర్ వేయాలన్నా ట్యాక్స్ అయితే కట్టించుకుంటున్నారు తప్ప కనీసం డ్రైనేజీ వ్యవస్థ లేదు, రోడ్డు పోసిన లేడు, కనీసం వీధి లైట్లు వెలిగినా దాని గురించి చూసి పట్టించుకునే నాదు లేడు. వాటర్ 10-20 రోజులు రాకపోయినా దాని గురించి పట్టించుకునే నాదు లేడు. దయచేసి ఈ వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఈ అభివృద్ధిని ముందుండి నడపాల్సిందిగా కోరుకుంటున్నాం. 2018లో వైరా మున్సిపాలిటీగా అవతరించింది. వైరా పట్టణంతో పాటు దిద్దుపూడి, వల్లిపాడు, లాలాపురం, సోమవారం, గండగలపాడు, శాంతినగర్ గ్రామాలను కలుపుతూ ఈ పురపాలికను ఏర్పాటు చేశారు. ఈ 8 ఏళ్ల కాలంలో విలీన గ్రామాల్లో పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు, యూజీడీ, తాగునీరు, డంపింగ్ యార్డు వంటి సమస్యలు ఆ గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి. పేదలు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో గ్రామస్తుల పరిస్థితి వర్ణాతీతం. గ్రామీణ ప్రజలు విషజ్వరాలు, అనారోగ్యం బారిన పడ్డా పాలకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని మండిపడుతున్నారు. విలీన గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగకపోయినా పన్నులు మాత్రం టెన్షన్ గా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ట్యాక్స్లు, వాటర్ బిల్లులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా ఏకంగా 12 మంది కమిషనర్లు మారారని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమ గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎక్కడ పనులు అక్కడ పడవబడి ఉన్నాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సీసీ రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, మాకు మెయిన్ ఉపాధి హామీ పని లేదు. మేమందరం ఖాళీగా ఉంటున్నాం, తెచ్చుకుంటేనే తింటాం, లేకపోతే లేదు. మమ్మల్ని ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని గుర్తించట్లేదు. మున్సిపాలిటీ ఏర్పడి 8 సంవత్సరాలు అయినా గానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న టైప్ లో మా పని అయిపోయింది. వైరా మున్సిపాలిటీలో విలీన గ్రామమైన లాలాపురంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరుతున్నారు. అలాగే పల్లిపాడు నుంచి లాలాపురం వరకు రహదారిని విస్తరించి సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. మాకు ప్రధానంగా ఈ హైవే హైదరాబాద్ కానీ కొత్తగూడెం వెళ్లే వాళ్ళు కానీ ఎవరైనా ఈ రోడ్డు బాగా ట్రాఫిక్ పెరుగుంది. అలాగే దీన్ని కొంచెం రోడ్డు వెడల్పు వేసి సెంట్రల్ లైటింగ్ ఒకటి వేయాలని. ఇక్కడ మున్సిపాలిటీ వచ్చి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయింది. ఊళ్ళో కూడా కొంచెం డ్రైనేజీలు కొంచెం లేవు, కొన్ని రోడ్లు ఉన్నాయి. మాకు ఎంతోకంత అభివృద్ధి జరిగేలా చూడాలని. వైరా మున్సిపాలిటీకి ఎవరు చైర్మన్ అయినా, ఏ పార్టీ అయినా, ఎవరైనా పర్లేదు, కానీ మాకు కొంచెం గ్రామాన్ని అభివృద్ధి చేయడం మాకు కావాల్సిన ప్రధాన లక్ష్యం. వైరా మున్సిపాలిటీలో తమ గ్రామాలను విలీనం చేయడం ద్వారా ఉపాధి కోల్పోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకునేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. విలీన గ్రామాల వరకు ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. వైరాను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ అన్నారు. విలీన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని చెబుతున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని అంటున్నారు. విలీన గ్రామ పంచాయతీల్ని గ్రామాలు కలిపి మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. చేసి దాదాపు 5 సంవత్సరాలు అవుతున్నది. ఇవాళ మనం పల్లిపాడు సెంటర్ నుంచి లాలాపురం మీదుగా తీగల బంజర కాడ బ్రిడ్జి వేసి ఇలా స్ట్రెంథెన్ చేసి డబుల్ రూట్ రావాలని చెప్పాము. అది మంజూరైంది. ఎక్కడ కూడా మొన్న కూడా అన్ని వార్డుల శంకుస్థాపనలు చేశాం. శంకుస్థాపనలు చేసిన వారు అన్నిటి కూడా టెండర్లు వచ్చినాయి. అన్ని గ్రామాలకు కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. మనం ఇప్పుడు ఇంకా కొన్ని సమస్యలు కావాలని చెప్పేసి అడుగుతున్న నేపథ్యంలో తప్పకుండా భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులు, మీరు ఇచ్చిన ఆశీస్సులు, మీరు తయారు చేసిన ఎమ్మెల్యేని
ఏదైతే విలీన గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీ కలిపినో మున్సిపాలిటీ పట్టడానికి ధీటుగా సమానంగా ఆ గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని సవినంగా విజ్ఞప్తి చేస్తాను. పాలకులు చిత్తశుద్ధితో పనిచేస్తే తమ మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో ముందుంటుందని, విలీన గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేలా కాంగ్రెస్ సర్కార్ నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.